ఎవరికి అదైతే నాకు అభ్యంతరం లేదు. అంటే అసెంబ్లీకి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదు, అంటే ఇంకోటి మళ్ళీ 2 సీట్లలో ఓడిపోవాలి, గాజువాకలో భీమవరంలో. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు కూడా అదే ఉదాహరణ చెప్తూ ఉన్నారు సార్, మీ సపోర్ట్ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పి. నేను ఒప్పుకుంటాను. 2014 ఎన్నికల్లో కూడా సార్ మీకు బాగా తెలుసు, ఒక ఫిబ్రవరి మార్చి ఆ టైం వరకు కూడా వైసీపీకి ఎడ్జ్ చూపించాయి సర్వేలు. అది సర్వేలు పక్క పెట్టండి, నేను ఎవరి సర్వేలు మార్చి 14th. సో అది ఫండమెంటల్ పాయింట్ నేను అడుగుతున్నది అది కాదు. ఫండమెంటల్ పాయింట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా ఉన్నప్పుడు, ఈక్వల్ పార్ట్నర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి షేర్ చేసుకుంటారు. ఈక్వల్ పార్ట్నర్ ఉన్నప్పుడు షేర్ చేసుకోరు కదా, కామన్ సెన్స్ కదా అది. ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేసింది. రేవంత్ రెడ్డి 4 ఏళ్ళు ఏడాది కూన నేను సాంబశివరావు ఉండాలి ముఖ్యమంత్రి అని సిపిఐ వాళ్ళంటే ఎట్లుంటే చెప్పండి నాకు, ఉండకూడదా? అంటే ఆ కంపారిజన్, అరే సిపిఐ మద్దతు లేకుండానే 5 సీట్లు వచ్చిందా? ఇప్పుడు 65 సీట్లు అంటే కనీసం ఒక 6 సీట్లు ఓడిపోతే కాంగ్రెస్ అధికారంలో ఉండేది కాదు. కమ్యూనిస్టుల మద్దతు 6 సీట్లను కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడింది. అందుకొరకు మాకు ఒక 3 నెలలే నా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఆ 4 సంవత్సరాలు 9 నెలలు ఉంటే కూనని సాంబశివరావు 3 నెలలు ఉండాలని ఆర్గ్యుమెంట్ పెడితే ఏమన్నా ఉంటుందా? నాకు చెప్పండి, అంతే కదా లాజిక్, అదే కదా మీరు చెప్తున్నది. అందువల్ల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అన్న డిమాండ్ ఎప్పుడు పెట్టాలి అంటే, రేపు నిజంగానే 90 సీట్లు కూటమికి వచ్చి 70 టీడీపీకి 20 పవన్ కళ్యాణ్కి వచ్చాయనుకోండి, అప్పుడు కూడా జనరల్ ప్రిన్సిపల్ ప్రకారం ప్రీపోల్ అండర్స్టాండింగ్ కనుక 70 సీట్లు ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి. కానీ కుమారస్వామి లాగానో నితీష్ కుమార్ లాగానో అడగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాదు కదా, ఎన్నికలకు ముందు అందరికీ తెలుసు టీడీపీ జనసేనను విడగొట్టాలి అనే రాజకీయ వ్యూహంలో భాగం ఇదంతా. ఈ రాజకీయ వ్యూహం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుంది. ఇందులో ఇది జనసేన మీద ప్రేమ కాదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కాదు. జనసేన మీద పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ఇతరులకే ప్రేమ ఎక్కువ ఉంటున్నట్టుంది. వైసీపీకి ఎక్కువ ప్రేమ ఉంది, హరిరామజోగికి ఎక్కువ పేరు ఉంది. అసలు విచిత్రంగా ఉంది. బయటి వారికి ఎక్కువ ప్రేమ ఉంటే ఎట్లా? మీకు ఎక్కువ ప్రేమ ఉంది, రవిశంకర్కి ఎక్కువ ప్రేమ ఉంది, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రేమ లేదు. ఆయన జనసేనకు ఎక్కువ సీట్లు రావాలని ఆయనకు లేదు కోరిక, మిగతా వాళ్ళందరికీ ఉన్నది కోరిక. అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? మొదటి నుంచి పవన్ కళ్యాణ్ని పార్ట్ టైం పొలిటీషియన్, వీకెండ్ పొలిటీషియన్, దాంతోపాటు ప్యాకేజీ స్టార్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తుంది సార్.